ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. చాలామంది నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. చాలామంది రకరకాలైన పరిధిలో వారు జీవిస్తూ మానవునికి నష్టమే కలిగిస్తారు. కానీ తండ్రి మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు, స్వభావాన్ని మార్చుకున్నవాడు కాదు, తన హృదయాన్ని మార్చుకున్నవాడు కాదు. కానీ మనము అవకాశం కొద్దీ ఈ యొక్క క్రియలు చేస్తూ ఉంటాం ఈ లోకంలో. మరి ఈ వాక్యానికి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని చివరి వరకు కూడా ఉండవలసిందిగా తండ్రి నామమున మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మాట తప్పిన మానవుడు ఎవరైనా, మాట తప్పిన మానవుడు, తండ్రి విడిచిన మానవుడు. ఎప్పుడైతే మనం మాట తప్పుతామో వారిని లోకస్తులు విడిచిపెట్టేస్తారు, కుటుంబం విడిచిపెట్టేద్ది, పరమ తండ్రి కూడా విడిచిపెట్టేస్తారు. అయితే ముందు మన జీవితంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకుంటే, ఈ మాట తప్పిన వాడు ఎవరు? సొలొమోను. హల్లెలూయా. ఈ సొలొమోను యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రారంభంలో చాలా బాగుంది. చాలామంది ఇప్పుడు కూడా అంతేనండి. క్రైస్తవ జీవితాలు ప్రారంభంలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటాం. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ ఉల్లాసం ఉండదు, ఆ ఉత్సాహం ఉండదు, ఆ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. వాళ్ళ విసుగుదల, ప్రార్థన అంటే విసుగుదల, వాక్యం వినడం అంటే విసుగుదల, దైవ కార్యాలంటే విసుగుదల, ఆలయానికి వెళ్ళాలంటే విసుగుదల. ఇవన్నీ కూడా చోటు చేసుకున్న సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మాట తప్పిన మానవుడు అని సొలొమోను గారికి మన పేరు ఇవ్వచ్చు, తప్పులేదు, పేరు పెట్టచ్చు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో దావీదు గారు చివరి దినాల్లో ఆయనకు బోధించిన బోధ ఏంటి, సొలొమోను నేర్చుకున్న విద్య ఏంటి, విన్న మాట ఏంటి, కానీ చివరికి ఆయన చేసింది ఏంటి అని వాక్యాలు చూసుకుంటే, ప్రతి సంగమా 2వ అధ్యాయంలో తండ్రి అంటాడు, దావీదు గారు కుమారుని దగ్గర పిలిచి, నాయనా సొలొమోను, నాకు తండ్రి యొక్క పిలుపు సమీపంగా ఉంది కనుక నేను ఏ క్షణమైనా ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోతాను. కనుక నీవు ఏం చేస్తావంటే, నీ తండ్రి నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది నీకు నేర్పిస్తున్నాను, అది నీకు చెప్తున్నాను. నా మాట విని, తండ్రి మాట విని నీవు ఆయనకి అనుకోగా జీవించినట్లయితే ఈ లోకంలో నీవు జీవించినంత కాలం కూడా నువ్వు మంచి అభివృద్ధి పొందుతావు, మంచి ఈవులను పొందుకుంటావు, నీ పేరు తండ్రి యొక్క దృష్టిలో నిలుస్తుంది అని కొన్ని మంచి మాటలు చెప్తే సొలొమోను తల దించాడు. ఆ క్షణము ఒప్పుకున్నాడు. అలాగే నడుచుకున్నాడు కొంతకాలము. ఎవరికైనా ప్రియ సంగమా, ఆస్తులు కలిసి వచ్చినా, అంతస్తులు కలిసి వచ్చినా, లేకుంటే కొత్త వారితో స్నేహాలు ఏర్పడిన స్త్రీలతో వారి జీవితంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. జాగ్రత్త. ఇక్కడే మానవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ పడిపోతారు. అంతకాలం నీకు లేని ఆలోచన అప్పుడు వచ్చేది నీకు. అంతకాలము నీలో ఉన్న అనాలోచన నేను పట్టుకుంటుంది. అక్కడే మానవుడు పడిపోతాడు, స్త్రీలైనా పురుషులైనా సరే. చాలా కాలం నీలోకి ఆలోచన రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఎప్పుడైతే నీలోకి కొత్త ఆలోచన వస్తుందో
స్త్రీలైనా సరే పడిపోతారు. పురుషుని చూసుకోండి, అవతల వాళ్ళని చూసుకోండి, అవతల వాళ్ళతో స్నేహం చేసుకోండి, అవతల వాళ్ళతో కట్టుకట్టు ఉండి మంచి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. సొలొమోను జీవితం కూడా అలాగైపోయిందండి. ముందు తన తండ్రి అయిన దావీదు మాట విన్నాడు, పరమ తండ్రి అయిన మాట విన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి, అలాగే ఆయన వృద్ధాప్యాల్లోకి వచ్చేటప్పటికి మనిషే మారిపోయాడు. అందుకే తండ్రి ఆయన విడిచిపెట్టేశాడు. ఒక చోట అంటాడు, పరమ తండ్రి అంటాడు, నాయన సొలొమోను, నీ తండ్రి మాట ప్రకారంగా నీవు కూడా ఆ మార్గంలో నడుచుకుంటున్నావు కనుక నీకున్న అన్నయ్య తమ్ముడు కంటే నిన్ను నేను హెచ్చిస్తున్నానయ్యా, కనుక నీకేమి కావాలో కోరుకుంటే, నాకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమీ అవసరం లేదు, కానీ తండ్రి నాకు జ్ఞానాన్ని దయచేయమంటే పరమ తండ్రి సంతోషపడి ఆస్తులు అంతస్తుతో పాటు ఆయన ఏం చేశాడండి, అవన్నీ కూడా ఇచ్చాడు. జ్ఞానంతో పాటు అవన్నీ కూడా ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఆస్తులు ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. మరి చివరికి ఏమైంది? ఇన్ని ఆశీర్వాదాలను పొందుకున్న సొలొమోను చివరి గడిలో ఏమైపోయాడండి? భ్రష్టుడైపోయాడు. తన తండ్రికి ఇచ్చిన మాట తప్పాడు, పరమ తండ్రికి ఇచ్చిన మాట తప్పాడు, జనానికి ఇచ్చిన మాట తప్పాడు. అందరి దృష్టిలో కూడా నిర్దోషిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, నీవు కూడా ఈరోజు అలా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ముందున్న ఉత్సాహంలోంచి నువ్వు బయటకు వచ్చేసావా? ముందున్న తండ్రి ఆనందంలోంచి బయటకు వచ్చేసావా? ముందున్న నిజంలోంచి అబద్ధంలోకి వచ్చేసావా? ముందున్న నీతిగా జీవితంలోంచి మోసకరమైన జీవితంలోకి వెళ్ళిపోయావా? చూసుకొని నీ జీవితం ఏమైపోతుందో. చివరికి మనం ఏమైపోతున్నామో మనం చూసుకోవాలి. తండ్రి నిన్ను పట్టుకున్నాడంటే కడవరకు నడిపిస్తాడంటే, కానీ నీవు ఆయన పట్టుకుంటే మధ్యలో విడిచిపెట్టేస్తావు. అదే జరిగింది సొలొమోను జీవితంలో. ఎందుకు సొలొమోను చూసి ఈరోజు ఆయన అసహించుకుంటున్నాడు? ఎందుకు అసహించుకున్నాడు అంటే, ఒక స్త్రీ మాట ఆలకించి. ఇంచుమించుగా సొలొమోను గారికి భార్యలు అయితేనే, ఉంపుడి ఎత్తులు అయితేనే 1000 మంది. 1000 మందితో ఆయన కులుకుతూ ఆనందిస్తూ భోగభాగ్యాలు తేలిపోతూ ఏం చేశాడండి? పరమ తండ్రికి ఇచ్చిన మాట తప్పాడు. తన తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాట తప్పాడు. తప్పడమే కాదండి, రాజ్యాన్ని కూడా ఆయన ఏం చేశాడు? చెల్లాచెదరు అయిపోయింది. చివరికి ఆయన జీవితమే ఏం చేశాడు? పరమ తండ్రి చెల్లాచెదరు చేశాడు. ఇంతకీ గల కారణం ఏమిటంటే, ఆయన వృద్ధాప్యాలు ఉండేటప్పుడు, ఆయన వృద్ధాప్యాలకు వచ్చేటప్పుడు జరిగిన సంఘటన ఇది. ఏం జరిగింది? 11వ అధ్యాయంలో చూసుకుంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో చూసుకుంటే ఆ మాట మీకు అక్కడ కనిపిస్తాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూసుకుంటే అక్కడ సొలొమోను గారు ఎందుకు దారి తప్పాలని చూస్తే, తండ్రికి ఇష్టం లేనిది చేశాడు. తండ్రి ఏదైతే వద్దన్నాడో అది చేశాడు. ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఎవరితో సహవాసం చేయొద్దన్నాడో అదే చేశాడు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఆయన ఏం చేశాడు? అగ్ని వేశాడు కూడా. ప్రతి ఇంట్లో కూడా కష్టాలు వేస్తున్నాడు, రోగాలు వేస్తున్నాడు, ఆర్థిక స్థితులు వేస్తున్నాడు. ఇవన్నీ ఆయన పెట్టినవి. కారణం ఏంటంటే, ఆయనకి ఇష్టం లేనివి మనం ఏదో ఉన్నాయి మనలో. సొలొమోను కూడా ఆ రోజు అదే పొరపాటు చేశాడండి. ఏం చేశాడంటే, ఒక స్త్రీ యొక్క మాటలు ఆలకించి ఆయన వృద్ధాప్యంలో తన దగ్గర ఉన్న ఆ ఆడవారి యొక్క మాటలు ఆలకించి అస్తోరు దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. అస్తోరు దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. సీదోనీయుడు అనే దేవత, అస్తోరు సీదోనియా అనే దేవతను పూజించడం మొదలుపెట్టాడు. అంటే అన్య జనాంగంలోకి ఆయన చంపైపోయాడు. రెండోది కూడా అమోనీయుల దేవత. ఎవరిమే? మిల్కోము. అమోనీయుల దేవత. ఎందుకంటే స్త్రీలు ఆయనను మార్చేశారు. ఈ సంగమా,
ఈరోజు నిన్ను ఎవరైనా మార్చడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా ఆలోచించుకోండి. ఒక విగ్రహారాధనలోనే కాదు, నీకున్న అలవాట్లు నువ్వు మంచివాడివే, మంచిదానివే, నీ బుద్ధి మార్చడానికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంటారు. వారు ఆ మాటలు చెప్పినప్పుడు కొద్దిగా మనం ఆలోచించుకోవాలి. అమ్మాయి ఎలాగుంటే ఎలా ఉంటుంది, నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు బాగుపడతావు, వీళ్ళతో స్నేహం చేస్తే నువ్వు బాగుపడతావు అని ఏ అమ్మన్నా నీకు చెప్పేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి. అలాగే బాబు, నువ్వు ఈ దారిలోకి వెళ్తే నువ్వు బాగుపడతావు, ఆ దారిలోకి వెళ్తే బాగుపడతావు అని ఏ బాబు అన్నా నీకు చెప్తే కొద్దిగా ఆలోచించుకోండి. ఇక్కడ సులభన్ కూడా స్త్రీ వ్యామోహానికి ఏమైందంటే బాగా లోబడిపోయి ఆ స్త్రీలు ఎవరు వీళ్ళు అన్యజాతికి చెందినవారు. అటువైపు తిప్పుకున్నారు సొలొమోన్ని, తిరిగిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడినవాడు ఎవరైనా సరే ఇదే చేస్తారండి. స్త్రీని గౌరవించండి, తప్పులేదు. స్త్రీని మర్యాద ఇవ్వండి, స్త్రీకి తప్పులేదు. స్త్రీకి అవసరమైనప్పుడు నువ్వేదైనా సరే సహాయం చేయి, తప్పులేదు. కానీ వాళ్ళు ఆడే మాటల్లో న్యాయం ఎంత ఉందో అన్యాయం ఎంత ఉందో అది నీవు నమ్ముకున్న తండ్రికి న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందో కాస్త ఆలోచించుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కారణము 13వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడిన మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎవడండి? ద్వితీయోపదేశ కారణం 13వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పనికి మాలిన కొందరు మీ దగ్గరికి చేరి, పనికి మాలిన కొందరు మీ దగ్గరికి వచ్చి మీకు తెలియని ఇతర దేవతలను పూజిద్దాం రండని పుర ప్రజలను మీకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని మీరు విని గ్రహించుకొని దాన్ని బాగుగా పరిశీలించమన్నాడు. వింటున్నారు, బాగా దాన్ని పరిశీలించండి. అది మంచా చెడా ఆలోచించండి. ఆలోచన లేదు. పనికి మాలిన కొందరు నీ దగ్గర చేరి నీకు తెలియలేని కొన్ని సంగతులు చెప్తూ నీకు తెలియలేని మార్గాలకు తీసుకెళ్తుంటే అసలు ఇది మంచిదా చెడదా ఎందుకు చెప్తున్నారు? నువ్వు కాస్త ఆలోచించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, పర్వతాన్ని ఆనందిస్తారు. అది లేదు. చెప్పుడు మాటలు మనం చెవి ఎగ్గుతాం, మంచి మాటలు మనం చెవి ఎగ్గం, అంటే వినం. మంచి మాటలు మనకు అవసరం లేదు. చెప్పుడు మాటలు ఉంటాయే పాడు చేసే మాటలు, ఆ మాటలు వింటారు స్త్రీలు కానీ పురుషులు కానీ. ఎక్కువగా స్త్రీలు వింటారని పురుషుల కంటే. ఇక్కడ సొలొమోను జీవితం కూడా పతనం అయిపోవడానికి గల కారణం అదే, ఒక స్త్రీయే. కొంతమంది స్త్రీలు, అది కూడా ఎప్పుడు ఆయన వృద్ధాప్యాలు ఉండేటప్పుడు ఆయన మనసు మార్చేశారు, మారిపోయి తండ్రి తనకి ఇచ్చిన మాట తప్పాడు, పరమ తండ్రి తనకి ఇచ్చిన ఆజ్ఞ కూడా మీరాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన విడిచిపెట్టేశాడు. భ్రష్టుడైపోయింది తన జీవితం. ప్రియ సంగమా, సొలొమోను యొక్క జీవితం ప్రారంభం చాలా బాగుంది. అలాగే ఈరోజు విశ్వాసలే కాదు, అలాంటి ప్రవక్తలే కాదు, ప్రారంభ జీవితం చాలా అందంగా ఉంటాయి. దాని చివరి వరకు కాపాడుకున్నవాడే ధన్యుడు. మధ్యలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ పొరపాటును మనం సరి చేసుకుంటే పర్వాలేదు. కానీ దాన్ని పొరపాటు సరి చేసుకోకుండా మన తండ్రికి ఇష్టంగా ఉండడం కష్టం. ఈరోజు ఈ మనుషులే కాదండి, ఆ రోజుల్లో ఆ మనుషులు కూడా ఉన్నారు. కొన్ని పొరపాట్లు చేశారు, సరి చేసుకున్నారు. ఆదాము తర్వాత ఇంతవరకు సంతతి ఉన్నదంటే దాని కారణం ఎవరో? ఒక కుటుంబం. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. అబ్రాహాం కుటుంబం కాదు, నోవాహు కుటుంబం. అలాంటి వాడు కూడా ఏమయ్యాడంటే తాగుబోతు అయిపోయాడు. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ దేవుడు అతను విడిచిపెట్టలే. అతనికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయనను మెప్పించాడు, ఆ కుటుంబాన్ని హెచ్చించాడు. కారణం ఏంటంటే ఆదాము తర్వాత సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? నోవాహు నుంచే వచ్చింది. నోవాహు కుటుంబంలోంచే, వారి భార్యాభర్తలోంచి సంతతి పుట్టింది ఈ రోజు వరకు. కానీ మనం అబ్రాహాం సంతతి కాదు, అబ్రాహాము వంశమార్ అంటారు తప్ప అబ్రాహాం సంతతి అనుకుంటే తప్పది బైబిల్ ప్రకారంగా చూస్తే. నోవాహు లేకపోతే ఏ కాలంలో మనుషులు లేరు, వారు లేకపోతే అబ్రహాం లేడు, అబ్రహాం లేకపోతే ఇస్సాకు లేడు, ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే ఇశ్రాయేల్ లేరు, ఇశ్రాయేల్ లేకపోతే ఈరోజు మనం లేరు. కాబట్టి ఇప్పుడు సంగమా, నోవాహు గారు ఒక జీవితం ఎలా ఉండేది ఒక దినాన్న, ఇప్పుడు ఎలాగుంది? తాగుబోతే అయిపోయాడు. 10వ అధ్యాయం చూసుకుంటే ఆదికాండంలో మత్తుడై పడి ఉన్నాడంట. మత్తుడై
వస్త్రం ఎలాగా ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా. అంత మాత్రం దేవుడు అతను విడిచిపెట్టలేదు. ప్రియ సంగమా, ఈరోజు సొలొమోను ఎందుకు విడిచిపెట్టాడంటే తండ్రికి ఇచ్చిన మాట తప్పాడు, పరమ తండ్రికి ఇచ్చిన మాట తప్పి ఒక స్త్రీ మాటకు ఆయన విలువ ఇచ్చాడు కనుక, స్త్రీ యొక్క మాటలో పడిపోయాడు కనుక తన జీవితాన్ని తానే పతనం చేసుకున్నాడు. ప్రియ సంగమా, అందుకే పరమ తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. అలాగే సంసోను గారు కూడా అంతే, మంచి ఆశీస్సుతో ఉన్నవాడు ఏమయ్యాడు చివరికి ఒక అన్ని దేవతల మధ్య, ఒక అన్ని దేవతల ఆలయంలో ఆయన మరణించాడు స్త్రీ వ్యామోహంలో. ప్రియ సంగమా, చాలా ప్రమాదం అండి ఇవి, మనం ఆలోచించుకోవాలి. స్త్రీ వ్యామోహంలో పడినవాడు ఇంతవరకు కూడా భూమి మీద బతికి బట్టకట్టినవాడు లేడు. కొంతమంది ఉంటారు స్త్రీలు, కొంతమంది ఉంటారు, అందరినీ అంటలే, కొంతమంది ఉంటారు. వారు ఎలా ఉంటారంటే పాడు చేయడానికే వారు కంకణం కట్టుకుంటారు. యాకోబు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందండి? యాకోబు ఎందుకు పారిపోయాడు? ఎందుకు భయపడ్డాడు? అన్నయ్యని చూసి, తండ్రి చూసి, ఒక స్త్రీ మాట, తన తల్లి చెప్పిన మాట ప్రకారంగా. ఇప్పుడు సంగమా, మనం ఆలోచించుకోవాలండి. నీ జీవితం ఎక్కడ ప్రయాణం అవుతుంది, ఎవరికి మాట ఇచ్చావు, ఎంతవరకు నడిపిస్తున్నావు, ఒకసారి చూసుకుంటే నీకు అర్థమవుతుంది. ప్రియ సంగమా, అందుకే సొలొమోను గారి యొక్క జీవితం 11వ అధ్యాయం వచ్చేటప్పటికి భ్రష్టతత్వంకి వచ్చేసింది. అది కూడా వృద్ధాప్యాయంలో. ప్రియ సంగమా, ఎంత విచారకరమైన మాట అండి ఇది. అందుకే తండ్రి ఏం చేశాడంటే ఆయన మాటలను చూసేసి ఆయన చేయి విడిచిపెట్టేశాడు. దేవతల దగ్గరికి వెళ్ళొద్దు, వారికి విగ్రహాలను చేయొద్దంటే తండ్రి యొక్క మాట పక్కన పెట్టి స్త్రీ మాటను తీసుకున్నా కనుకనే అక్కడ ఒక రకంగా చూసుకుంటే శపించబడ్డాడని మనం అనుకోవాలి. దేవుడి చేత తృణీకరించబడ్డాడని మనం అనుకోవాలి. ఈరోజు మనం అలాగుంటున్నామా? నీవు అలాగుంటున్నావా ప్రతి సంగమా? నీవు అలాగుంటున్నావా ప్రతి సహోదరులా? మేలుకొని మీరు తెలిసి తెలియని పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకు కొనసాగినప్పుడు చూస్తున్న తండ్రి, వింటున్న తండ్రి మనకు మేలు చేయక మానడు. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి, వందనములు. ఈ యొక్క సమయంలో తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాను. నాయనా, ఇది నీ లేఖన ప్రకారంగా జరగవలసింది అయినా ప్రభా తండ్రి, ఇగో నాయన యొక్క సమయంలో సొలొమోను గారిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. నిజమైన ఆయన మేము కూడా అట్టి రీతిలో ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. తెలిసి తెలియక పాపం చేస్తే అది ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి మనం మంచి మార్గంలో వస్తారా సరి, లేని అట్లా అది శాపం అని లేకుండా బోధిస్తుంది కనుక అట్టి శాపం మార్గంలో మేము నడకున్నట్లు, మోసకరమైన జీవితంలో తండ్రి మేము వెళకున్నట్లు, తండ్రి చీకటి గల గుంటలో మేము పడుకున్నట్లు మమ్మల్ని స్థిరపరచమని, నిలబెట్టమని, వారికి ఉన్న బిడ్డలకు తండ్రి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించమని మా ప్రియ రక్షకుడు అన్న క్రీస్తు రాముని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా పరమ తండ్రి నామమున సలోము తన అతిథి కుమారుడైన క్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా.